నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలకు తక్షణమే పరిష్కారం అందించండి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా. మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు టీడీఆర్ బాండ్ల విషయంలో కనీస పరిజ్ఞానం లేకుండా తప్పుడు విమర్శలు చేయడం సరికాదు. నగర అభివృద్ధిని చూసి ఓర్వలేకుండా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ప్రతి మహిళ ఆర్థిక స్వావలంబన సాధించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలకు తక్షణమే పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయ స్పందన సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జేసీ ఇలాకియా ఇన్ఛార్జ్ డిఆర్ఓ, డిఆర్డీఏ కె శ్రీరమణి తదితర అధికారులతో కలిసి జిల్లాల నలుమూలల నుంచి వచ్చిన 398 అర్జీలను స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అందిన ప్రతి వినతిని సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలని అన్నారు. ఒకే అంశంపై మళ్లీ అర్జీలు నమోదు కాకుండా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ పి త్రినాథ్, జిల్లా పంచాయతీ అధికారిని కె భారతీ సౌజన్యం, బీసీ కార్పొరేషన్ ఈడీ అద్దంకి శ్రీనివాసరావు, కాకినాడ డిఎల్డిఓ పి నారాయణమూర్తి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సెక్షన్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కనీస విషయ పరిజ్ఞానం లేకుండా తప్పుడు విమర్శలు చేయడం సరికాదని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాకినాడ నగరంలో టీడీఆర్ బాండ్ల విషయంలో మాజీ ఎమ్మెల్యే కొండబాబు విషయం తెలుసుకోకుండా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కాకినాడలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం నిమిత్తం స్థల సేకరణ చేయడం జరుగుతుందని, ఈ విషయం తెలియని కొండబాబు కొండలు తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఇష్టానుసారంగా మాట్లాడడం తగదన్నారు. కాకినాడ నగర అభివృద్ధిని చూసి ఓర్వలేకుండా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. మొన్న మన మాజీ ఎమ్మెల్యే కొండబాబు గారు కాకినాడ పట్టణంలో ఒక ఇష్యూ గురించి కొండను తవ్వేసి ఎలకన పట్టేసి అన్నట్టుగా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది చెప్పి తిరగేసి మరగేసి 10 నిమిషాలు ప్రెస్ మీట్ చెప్పాడు. నేను ఎప్పుడూ ఒక విషయం చెప్తూ ఉంటాను, చదువుకుని ఓడతాడన్నా మాట్లాడచ్చు, చదువు లేని వాడితోడన్నా మాట్లాడచ్చు. ఇలా మధ్యస్థంగా ఉండిపోయినతోటి తెలియని సబ్జెక్ట్ గురించి మాట్లాడేసి నా మీద బురద వేసేసి కొండను తవ్వి ఎలకన పట్టేసానన్న భావంతో ఏదేదో మాట అనేయటం. కాకినాడ పట్టణంలో ఒక సబ్స్టేషన్ కట్టడానికి, సబ్స్టేషన్ అంటే రెగ్యులర్ సబ్స్టేషన్ కాదు, 130 to 133 kVA సబ్స్టేషన్ అంటే సుమారు 5 ఎకరాలు కావాలి. ఆ సబ్స్టేషన్ కట్టడానికి గతంలో కలెక్టర్ గారి సమక్షంలో రాజకీయ పార్టీలు అందరూ కూడా జిల్లా పరిషత్తులో ఒక మీటింగ్ చేసుకున్నాం. ఆ మీటింగ్లో కాకినాడ గురించి ఉన్న సమస్యల గురించి తెలుసుకుంటే, ఆ వచ్చిన సమస్యల్లో ప్రధానమైన సమస్య ఏదైతే బీచ్ రోడ్లో పోర్ట్లాండ్లో గొడవలన్నీ కట్టి షార్టెక్లని ఇతరత్ర మిషనరీ చాలా వేశారు. వాళ్ళకి అక్కడ పవర్ సప్లై చేయడానికి ఇబ్బంది అవుతుంది, సబ్స్టేషన్ కట్టడానికి ఇబ్బంది ఉంది, స్థలం లేదంటే ఆ రోజు తీర్మానం చేసాం. ఇన్ఛార్జ్ మంత్రి గారు సిదిరి అప్పలరాజు గారి సమక్షంలో జరిగిన మీటింగ్ ఇది. ప్రతి నియోజకవర్గానికి మీటింగ్ జరిగింది ఆ రోజు. అప్పుడు
అంటే సుమారు నాకు తెలుసుండగా ఒక 9 months 10 months బ్యాక్ అన్ని నియోజకవర్గాలు కూడా ఇన్ఛార్జ్ మంత్రి గారి సమక్షంలో ప్రతి శనివారం ఒక్కొక్క నియోజకవర్గాన్ని మీటింగ్ పెట్టి సమస్యలు తెలుసుకుంటే అందులో వచ్చిన సమస్య ఎలక్ట్రిసిటీకి సంబంధించి జగన్నాథపురంలో సబ్స్టేషన్లు కావాలి, అదేవిధంగా ఇక్కడ పోర్ట్ ఏరియాలో సబ్స్టేషన్లు కావాలని, పోర్ట్ ఏరియాలో పెద్ద సబ్స్టేషన్ కావాలని అడిగితే దాని మీద చర్యలు తీసుకోవడం మొదలుపెట్టాం. చర్యలు తీసుకునే మొదటి ప్రక్రియలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పోర్ట్కి కూడా పోర్ట్ ల్యాండ్ ఇస్తారేమో లెటర్ రాస్తే పోర్ట్ వాళ్ళు మా దగ్గర ల్యాండ్ లేదు మేము అని చెప్పారు. ఎక్కడుంది ల్యాండ్? 116 ఎకరాలు 110 ఎకరాలు నువ్వే కోట్లు ఇస్తావు కదా. ల్యాండ్ లేదని ఇస్తే అప్పుడు ప్రైవేట్ పార్టీలు ఎవరన్నా గవర్నమెంట్ స్థలం ఉందేమో ఎంక్వైరీ చేస్తే ఎక్కడా గవర్నమెంట్ స్థలం లేదు. ఎక్కడా గవర్నమెంట్ స్థలం లేకపోతే ప్రైవేట్ పార్టీలు ఎవరన్నా ముందుకు వస్తారేమో అని పబ్లిష్ చేసాం. పబ్లిష్ చేస్తే ఆ పబ్లిష్లో ఎవరైతే ఈ కంపెనీ పీవీఆర్ ఇండస్ట్రీస్ కంపెనీ ఉందో మా భూమి బోర్డు దగ్గరలో ఉందని ముందుకు రావడంతో 5 ఎకరాలు 4 ఎకరాల చిల్లర తీసుకోవడం జరిగింది. ఇతనికి విషయం తెలీదు. 250 కోట్లు బాండ్లు ఇస్తారు, 250 కోట్లు బాండ్ ఇస్తారు అంటాడు. 1:4 బాండ్లు ఇవ్వమని చెప్పేసి తీర్మానం చేసిందే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో. ప్రభుత్వ అవసరాల నిమిత్తం ప్రభుత్వం స్థలాలు లేకపోతే ప్రైవేట్ స్థలాలు సేకరించవచ్చు. అది ముఖ్యంగా అర్బన్ ఏరియాలో ప్రైవేట్ స్థలాలు సేకరించవచ్చు. అర్బన్ ఏరియాలో ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 1:4 బాండ్లు ఇచ్చి ల్యాండ్ వాల్యూకి తగ్గట్టు 1:4 బాండ్లు ఇచ్చి ప్రభుత్వ అవసరాల నిమిత్తం మీరు భూమి కొనొచ్చని తెలుగుదేశం ప్రభుత్వంలో 119 జీవో నెంబరు 28/3/2017 ఇచ్చారు. ఈ రూల్ తీసుకొచ్చిందే తెలుగుదేశం ప్రభుత్వం. దీన్ని నువ్వు 250 కోట్లు అంటున్నావు. ఈరోజు బాండ్లు నువ్వు కూడా చేయించుకున్నావు. మాస్టర్ ప్లాన్లో అక్కడక్కడ ఉన్నాయి, నువ్వు కూడా చెప్పి బాండ్లు రోడ్ల నిమిత్తం బాండ్లు తీసుకున్న పరిస్థితి లేదు. నువ్వు కూడా మున్సిపల్ అధికారులు ఫోన్ చేసి 1:4 బాండ్లు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసిన వ్యక్తివే కొండబాబుకి కూడా. ఈ బాండ్ల వలన ప్రభుత్వానికి ఏ విధమైన నష్టం లేదు, బీపీఎస్కి కూడా నష్టం లేదు. ఎవడన్నా బిల్డింగ్ కట్టే ముందే బాండ్లు సబ్మిట్ చేసి నేను 2 అడుగులు డివైట్ అవుతున్నాను లేకపోతే కొంచెం పైకి వెళ్తున్నానని చెప్పి బాండ్లు అప్లై చేసి ఆ డివైట్ అయిన దానికి కూడా ఫీజు కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మున్సిపాలిటీకి రూపాయి నష్టం లేదు. తెలుసుకోవు, ఏదేదో మాట్లాడేస్తావు. నీ వెనకాల ఉన్న వాళ్ళందరూ ముద్దులే. ఒక సమాధానం చెప్పండి. నీకు నన్ను పైపచ్చి అంటాడు, నా దోపిడీ శాఖ ఆ శాఖ పేరు పెట్టారు, ఈసారి నుంచి దొంగని పేరు పెడతాను. నువ్వు ఎన్ని పేరునో ప్రాధాన్యత నీకు తెలిసినా బాబు ఎవడ నేను. సో దొంగ ఎవడంటే ఇక నువ్వు వచ్చి నన్ను దొంగ అంటే ఎలాగా? పైపెట్టి అంటాడు నేను ఓడిపోతానంట, అందుకని ఏదో కౌడ్లు ఇవ్వాలి. నీ టిక్కెట్ తెచ్చుకో. ఈరోజు నీ టిక్కెట్కి గతి లేదు. ఎవరికి ఇస్తాడో తెలీదు. ఒక్కరోజు జనసేనకి ఇస్తున్నారని తెలిసి ఇంట్లోంచి బయట రావు, డేలా పడిపోయి. పోనీ నీ నాయకులకి వెళ్ళి అడుగుతాం, నాకు టిక్కెట్ ఇవ్వండి ఖచ్చితంగా అని అడుగుతామంటే నీ అవినీతి అక్కడ ఉంది. నీ అవినీతి చట్టం అంతా కూడా. నీ టిక్కెట్ ఇస్తే చంద్రశేఖర్ నీ అవినీతి చట్టం ఇప్పిలా ఉన్నాడు. మైకులో మాట్లాడటం ఏమీ లేదు. జగన్ సంక్షేమం చేయబోతున్న సంక్షేమం